వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు గానో లేదా సానుభూతి పరులు గానో ఉన్నటువంటి వారి మీద ఎలాంటి వివక్షని చూపిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రాష్ట్రంలో మొట్టమొదటిగా శాంతి భద్రతల్ని నెలకొల్పాలి. మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ని ఒక మంచి పరిపాలన అందించడానికి ఉపయోగించాలి తప్ప ఏదో దేశంలో ఎక్కడా గెలవనట్టుగా కేవలం కూటమి మాత్రమే గెలిచినట్టుగా వీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండని ఖచ్చితంగా ఆపాలి. దేశంలో ఎక్కడన్నా వచ్చిందా సార్? 93% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో అసలు ఏ రాష్ట్రంలో వచ్చిందా సార్? ఇంతకు ముందు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా దేశంలో ఎక్కడా రాలేదు. సాయి గారు, ఇప్పుడు తిరగబడి మాకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా దేశంలో ఎక్కడా కూడా రాలేదు. కరెక్టే. రెండవది సాయి గారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సంఖ్యను చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికమైనటువంటి ఓటింగ్ సాధించినటువంటి పార్టీగా ఈ రోజు కూడా 40% ఓటింగ్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ క్రిందసారి 40% వచ్చినాయి, ఈసారి మీకు 40 వచ్చినాయి. కాకపోతే మీకు స్టార్టింగ్ నుంచి ఉన్న 45%లో మీ సొంత ఓట్లు 5% కోల్పోయినట్టు. ఎందుకంటే మీ 2014లోనే 45% వచ్చింది, మొన్నటిసారి 50 వచ్చింది. కానీ ఇప్పుడు మీ ఒరిజినల్ సొంత ఓట్లలోనే 5% కోల్పోయారు. ఇది మీ నాయకుల యొక్క దుర్భాషలో లేకపోతే మీ నాయకుల మాట తీరో లేదా ప్రభుత్వపు అహంకారపూరిత ధోరణి అన్నటువంటిది అంగీకరిస్తారా? సార్, అనేక అంశాలని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నాయకులు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కానీ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు. చొక్కాలు పట్టుకొని చొక్కాలు చించి తన్నండి అన్నటువంటి మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మా నాయకులు ఎక్కడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా పోలీసుల్ని తరిమి కొట్టండి పోలీసులను కూడా అని మాట్లాడినటువంటి ఉదాంతాలు అనేకం ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు వారే అలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళు గెలిచారు కదా. మాటలు మాట్లాడినప్పుడు అహంకారం కనిపిస్తుంది, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే పోరాటంగా కనబడుతుంది. సార్, అహంకార పూరితంగా ఎక్కడ మా అధ్యక్షులు వారు ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భం చేయలేదు. నాయకుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలో ఎంట్రుకు కూడా పీకలేరు అన్నటువంటిది కూడా అహంకారంగానే కనబడుతుంది జనానికి. సార్, బోండా ఉమా గారు మాట్లాడినటువంటి చింతమనేని గారు మాట్లాడినటువంటి మాటలు, సభ్య సమాజం వినలేనటువంటి భాషను మాట్లాడిన నాయకులు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. మాట్లాడినటువంటి వాళ్ళని 2019లో ఓడగొట్టారండి. అది నేర్చుకోవాల్సింది పోయి అంతకంటే దారుణంగా మీ వారు మాట్లాడారు, ఈసారి మీ వాళ్ళని ఓడగొట్టారు. అంటే భాష కంట్రోల్ అన్నటువంటిది ఉండాలని ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ భాషని కంట్రోల్ గానే వాడాలి సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాన్ని పాటిస్తూ